నమస్తే, నేను మీ సతీష్. కిడ్నాప్ చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలపైన అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పరామర్శించారు. మరి ఈ క్రమంలోనే పరామర్శ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక కూటమి ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేయడంతో పాటుగా వల్లభనేని వంశీకి సంఘీభావంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూస్తే వల్లభనేని వంశీ పైన ఏ రకమైనటువంటి కేసు లేదు. అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం గన్నవరంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో ఎవరైతే సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసు కావచ్చు, లేదంటే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో ఎక్కడా వంశీ పేరు లేకపోయినా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు వంశీ పైన కక్షగట్టి కావాలని తప్పుడు కేసులతోటి ఆయన్ని కేసుల్లో ఇరికిస్తా ఉన్నారు అంటూ కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ రోజున వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి అంటే, అసలు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి కేసులో సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి పోలీసుల ఎదుట నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో కానీ ఆయన ఎన్నిసార్లు వాంగ్మూలాలు ఇచ్చినా ఎక్కడా వంశీ పేరు అనేటువంటిది లేదు. అయినా కూడా కక్షపూరితంగా వంశీని కేసుల్లో ఇరికిస్తున్నారు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి? నా అబ్జర్వేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది అనేది నా ప్రధానమైన అబ్జర్వేషన్. ఇది నేను అన్ని విషయాలు, అతను మాట్లాడిన మాటలు అన్ని విన్న తర్వాత, నేను మొత్తం అన్ని వాస్తవాలని బేరీజు వేసుకున్న తర్వాత నేను చేస్తున్న కామెంట్. ఇది బాధ్యత రహితంగా చేస్తున్న కామెంట్ కాదు సతీష్ గారు. ఇక్కడ మనం అంటే ఆవేశంగా ఏదో మాట్లాడటం, దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని చూడటం, పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూడటం, ఇవన్నీ కూడా ఈ ఆతృత అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మాటల్లో చాలా స్పష్టంగా కనపడుతున్నది. ఏ సంఘటన జరిగినా గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించాలి కదా జగన్మోహన్ రెడ్డి. మరి కొన్నిటికే స్పందిస్తాడు. ఎందుకు అట్లా? తనకి అడ్వాంటేజ్ ఉన్న వాటిట్లో స్పందిస్తాడు. ఎందుకట్లా? కొన్ని ఇష్యూస్ లేవనెత్తితే ఓట్ల పోలరైజేషన్ ఈజీగా జరుగుతుంది. అటువంటి వాటినే జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేసుకుంటాడు. మీరు చూడండి, 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనలు గాని, జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లు గాని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లు గాని, జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో పెట్టిన పోస్టులు గాని, ఇవి ఏవైనా చూడండి, ఓటర్లని దృష్టిలో పెట్టుకొని ఓటు పోలరైజేషన్ కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ కాదు, ఒక 150 ఎగ్జాంపుల్స్ మీరు టైం ఇస్తే 150 ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు 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 తప్ప వేరే ధ్యాస లేదు. ఇక్కడ మొత్తం ఆ పథకాలు, నేను బటన్లు నొక్కే ప్రతి బటన్కి ఇన్ని లక్షల ఓట్లు వస్తాయని లెక్కేసుకున్నాడు. పిచ్చోడా, నీ బటన్లు నొక్కినా నీ ఓట్ల రాజకీయంతో ఓట్లు రావు. ఓటు రాజకీయంతో ఓటు రాదు. నీ కమిట్మెంట్ తోటి వస్తుంది, నీ చిత్తశుద్ధితోటి వస్తుంది. అది తెలియక నువ్వు నేను డబ్బులు ఇచ్చాను, నాకెవరు ఓటేయలేదని చెప్పి ఓటర్లని బ్లేమ్ చేసిన వ్యక్తివి నువ్వు. ఇక్కడ వల్లభనేని వంశీ విషయానికి వస్తే, వల్లభనేని వంశీ చాలా అమాయకుడు. కరెక్ట్, చాలా అమాయకుడు. వల్లభనేని వంశీ అమాయకుడని ఈ ప్రపంచం మొత్తంలో, ఈ సృష్టి మొత్తంలో ఇద్దరికే తెలిసింది. ఒకడు జగన్మోహన్ రెడ్డి, 2 వల్లభనేని వంశీ భార్య. వీళ్ళిద్దరికే చాలా సాఫ్ట్ గా, చాలా అసలు వల్లభనేని వంశీ అనేవాడు ఒక మృదు స్వభావిలాగా కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తాడు అంటే, భార్యకి కనిపిస్తాడంటే అదొక అర్థం ఉంది. ఎందుకంటే బాగా కట్టలు డబ్బులు తెచ్చి ఇస్తుంటాడు. ఆ డబ్బులన్నీ బీరువాలో సర్దుకోవటంలో ఆమె బిజీగా ఉంది. బయట ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు. ఆ నోట్ల కట్టలు సర్దుకోవటంతో ఆమె ఇది సరిపోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, మొత్తం అసలు విజయసాయి రెడ్డి వీళ్ళందరూ, ఇటువంటి రెడ్లందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ క్యాస్ట్ యాంగిలే. జగన్మోహన్ రెడ్డికి ప్రతిదీ క్యాస్ట్ యాంగిలే ఉంటుంది. రెడ్లు వెళ్ళిపోతున్నారు. వల్లభనేని వంశీ కమ్మ క్యాస్ట్. ఇతను తీసుకెళ్లి జైల్లో వేశారు. జైల్లో వేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు. కొడాలి నాని వీళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏంటి అంటే, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వల్లభనేని వంశీని కాపాడుకునే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం కమ్మోళ్ళని అరెస్ట్ చేస్తున్నది అన్న యాంగిల్ ని ప్రజల్లోకి తీసుకెళ్లటానికి జగన్మోహన్ రెడ్డి ఈ నాటకం ఆడుతున్నాడు. ఇక్కడ ఎటు నుంచి ఏ కోణంలో చూసినా గానీ క్యాస్ట్ యాంగిల్ లేదు. వల్లభనేని వంశీ అనే వ్యక్తి, అతని క్యాస్ట్, అతను పుట్టిన కులం ఏదైనా గానీ
జగన్మోహన్ రెడ్డి తోటి అన్ని నేరాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని నేరాలు జగన్మోహన్ రెడ్డితో కలిసి చేశాడు. కులం ఎక్కడుంది? ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరులోనే నేను రెడ్డి అని పెట్టుకున్నాడు. ఇతనే వల్లభనేని వంశీ కమ్మ అని అందరికీ తెలుసు. మరి వీళ్ళిద్దరు కలిసి పనిచేయటం ఏంటి అంటే ఇక్కడ మొత్తం అంతా కూడా క్యాస్ట్ యాంగిల్లో తిప్పటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఏం చెబుతున్నాడంటే వల్లభనేని వంశీ పేరే లేదు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా కంప్లైంట్ ఇచ్చారు. ఫస్ట్ కంప్లైంట్ లో చూడు వల్లభనేని వంశీ పేరు ఉందో లేదో. ఎందుకే అబద్ధాలు చెబుతావు? అబద్ధాల మీద చేసే రాజకీయం నిలబడదు జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడుగు, తెలిసిన వాళ్ళు చెప్తారు. అబద్ధాల మీద నువ్వు రాజకీయం చేస్తే నువ్వు ఈసారి పులివెందుల్లో కూడా గెలిచే అవకాశం ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ అసలు కంప్లైంటే లేదు వంశీ మీద అంటాడు. అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తగలబడలేదు అంటాడు. అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాకే జరగలేదంటాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి. అతను చాలా అంటే నేను ఈ మాట మాట్లాడకూడదు తెలియదు కానీ కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అంటే ఏం చెప్పాలో తెలియదు. తెలుగుదేశం ఆఫీసు తగలబడలేదు అంటే అయిపోయా కథం. ఇంక రేపటి నుంచి సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడే మొదలు పెట్టింది. తెలుగుదేశం ఆఫీస్ తగలబడలేదు. మరి కొడాలి నాని భాషలో చెప్పాలంటే ఎవరు తగలబెట్టాడు? ఎవడబ్బా మొగుడు తగలబెట్టాడు? ఎవరు తగలబెట్టారు? అంతమంది మీద అటాక్ చేశారు. ఎవరు చేశారు? పట్టాభి ఏదో మాట్లాడాడు, అందుకని వైసీపీ వాళ్ళు అటు వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళు ఇటు వచ్చారని చెప్తాడు. వైసీపీ వాళ్ళు అటు ఎందుకు వెళ్ళారు, తెలుగుదేశం వాళ్ళు ఇటు ఎందుకు వచ్చారు? నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు కదా, నువ్వు ముఖ్యమంత్రి కదా, లా అండ్ ఆర్డర్ నీ దగ్గరే ఉంది కదా, ఎందుకు వెళ్ళారు? వైసీపీ వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్తుంటే నువ్వేం చేసావు? నువ్వేం చేయాలి? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది కదా, నువ్వు ముఖ్యమంత్రివి కదా, ఏం చేయాలి? తెలుగుదేశం ఆఫీసు వైపు వైసీపీ వాళ్ళు వెళ్ళారు అని ఇతనే చెప్పాడు. వెళ్తుంటే ఆపాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా? యువర్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్. ఒక గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన అటాక్ ఒక్కదాన్ని విశ్లేషించిన యు ఫెయిల్డ్ ఇన్ డిశ్చార్జింగ్ యువర్ డ్యూటీస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ, అబద్ధాలతో రాజకీయాలు చేసుకుంటూ, కుల యాంగిల్ని ఇందులో జత కూర్చి మొత్తం తీసుకొచ్చి క్యాస్ట్ పరంగా ఒక సొసైటీని డివైడ్ చేయాలి, పోలరైజ్ చేయాలి అన్న ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఎక్కడ మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. సతీష్ గారు ఏం చెప్తాడు? ఆ దళిత యువకుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు అని చెప్తాడు. దళిత యువకుడు కంప్లైంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత ఎందుకు చేసుకున్నాడో దర్యాప్తు చేసే క్రమంలో కదా వల్లభనేని వంశీ అకృత్యం బయటపడ్డది. ఈ అకృత్యానికి పోలీసులు అరెస్ట్ చేస్తే ముందరదంతా చెప్తాడు. ఇది చెప్పడు. నువ్వు కిడ్నాప్ చేసి వృషణాల మీద తన్నారు సతీష్ గారు. ఎంత పెయిన్ఫుల్ ఇది ఉంటుంది చూడండి. తీసుకెళ్లి హైదరాబాద్ నుంచి అక్కడికి తీసుకెళ్లి విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. అతనికి ఏం పనండి? విశాఖపట్నం ఎందుకు వెళ్తాడండి? విశాఖపట్నంలో వల్లభనేని వంశీ అనుచరుడి ఇంట్లో అరెస్ట్ చేశారు. అసలు కంప్లైంట్ లోనే వల్లభనేని వంశీ పేరు లేకపోతే వల్లభనేని వంశీ ఇతని కంప్లైంట్ ని విత్డ్రా చేయించడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? పాయింట్ నెంబర్ 1. 71వ నేరస్తుడు వల్లభనేని వంశీ తర్వాత యాడ్ చేశారు అంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పచ్చి అబద్ధం, తప్పు. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే అతను కూడా చాలాసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, చాలా నెలలు జైల్లో ఉన్నాడు, చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి కేసులు ఆయనకు తెలుసు కదా. పులివెందుల్లో ఒక ఎస్ఐని కూడా కొట్టాడు కదా. ఇవన్నీ వాళ్ళ నాన్నే చెప్పాడు కదా. ఇక్కడ ఏంటి అంటే 71వ నేరస్తుడిగా పెట్టినా 93వ నేరస్తుడిగా పెట్టినా కేసు దర్యాప్తు జరుగుతూ ఉంటే వీడు 71 కాదండి, వీడు A1 అని చెప్పి తీసుకురావచ్చు. పోలీసులకి ఆ వెసులుబాటు ఉంటుంది, దర్యాప్తు సంస్థలకి ఆ హక్కు ఉంటుంది. ఇది కూడా తెలీదా? ఇది తెలీదు జగన్మోహన్ రెడ్డికి అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఎంత A37 మరి A1గా ఎట్లా మార్చావు నువ్వు? A37ని A1గా ఎట్లా మార్చావు? అందుకని జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు వచ్చి కొడాలి నాని, లేకపోతే వల్లభనేని వంశీ, లేకపోతే పేర్ని నాని, లేకపోతే ఆర్కే రోజా, ఆ అనిల్ నెల్లూరు అతను జోగి రమేష్ వీళ్ళందరినీ కాపాడుకుందాం అని చెప్పి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ఆరాటంలో జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాడు. అంటే అఫ్కోర్స్ మీరు హర్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిత్వం ఎక్కడ ఉందండి, మీరు మరీ విచిత్రం చెబుతున్నారని మీరు హర్ట్ అవుతారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన అస్తిత్వాన్ని కూడా కోల్పోతున్నాడు. రాజకీయంగా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్ జీరో.
రైట్, ఇది చూస్తున్నాం కదా, ఏదైతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి విజయవాడ జిల్లా జైలు దగ్గర వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం రాజకీయంగా తన వ్యక్తిత్వాన్ని అలాగే తన అస్తిత్వాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులకి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోతున్నాడు అనేటువంటిది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.